తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకేసారి కార్యక్రమాలు నిర్వహించి మొత్తం 1.05 కోట్ల లామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో అర్హుల జాబితాల ధృవీకరణను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ విద్యుత్ రంగానికి మరో కీలక ముందడుగు పడింది. సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టంగా ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ నుంచి తొలి బొగ్గు రైలు తెలంగాణకు చేరుకుంది. 1131 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత 59 వ్యాగన్లలో 4000 టన్నుల G10 గ్రేడ్ బొగ్గు సింగరేణికి చేరింది. నైని బొగ్గు రాకతోటి సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మరింత ఊపిరానుంది. నైని ప్రాజెక్టుకు అనుమతులు సాధించడంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన ప్రయత్నాలు ఫలించాయని ప్రభుత్వం చెబుతోంది. అనేక అవసరాలను తీర్చడానికి కావలసినంత స్థాయిలో పవర్ ఉత్పత్తిని పెంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట సింగరేణి తన ఉత్పత్తిని పెంచుకోవడమే కాకుండా సింగరేణి ఇంకా అనేక రకాలైన కొత్త నూతన బ్లాకులను తెచ్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని బ్లాకులు పొందుతారు. ఇప్పటికే మనం తాడిచెర్ల 2 బ్లాక్ని పొందాం. నైని కోల్ బ్లాక్ ఆపరేషన్లో తీసుకొని వచ్చి బొగ్గును తీసుకొని రావడం కోసం చాలా చేసినటువంటి ప్రయత్నాల భాగంగా మొదటి రైల్ రోడ్ వస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా మిగతా బ్లాకులు పొందడం కోసం సింగరేణి కాలనీస్కి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే యావత్ క్యాబినెట్ అంతా కూడా సింగరేణిని పెద్ద ఎత్తున పరిపుష్టం చేయటం కోసం వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి సింగరేణి తెలంగాణకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. రాష్ట్రంలో అనేక అవసరాలను తీర్చడానికి కావాల్సిన ఢిల్లీ పార్టీల చేతిలో తెలంగాణ మరోసారి తల్లడిల్లుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి గులాంగిరి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ను స్మరించుకుంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ సార్ ఒక ఎన్సైక్లోపీడియా అని, ఆయనకు తెలియని విషయం అంటూ ఏదీ లేదని కొనియాడారు. తెలంగాణ కోసమే పుట్టిన నికార్సైన పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో 75 సార్లు మన ముఖ్యమంత్రి 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు. దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తా ఉన్నాడు. మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో కానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం, ఢిల్లీ వాళ్ళ ముందు యాచించి ఢిల్లీ ముందు గులాంగిరి చేసి జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులు ఉండొద్దు, స్వతంత్రులు ఉండాలి. ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఒక స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక ఉండాలి. ఎన్నటికైనా తెలంగాణ కోసం ఎలాంటి రాజీ లేకుండా, ఎవరితోని కాంప్రమైజ్ కాకుండా, గొంతు విప్పితే గర్జించే విధంగా ఓ సింహం లాగా గర్జించే గొంతు ఓ కేసీఆర్ తీరుగా ఉండాలి, ఉండి తీరాలి. అందుకే కాంగ్రెస్ లో కలవద్దు అని గట్టిగా వాదించిన నాయకుడు, వాదించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఎందుకంటే ఆయన నమ్మిండు బలంగా. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోళ్ళు చెప్తారు పెద్దోళ్ళు, ఇంటోడే ఉండాలి అని. జయశంకర్ గారు నమ్మింది ఏంటంటే ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణోడు ఉంటే పని అవుతుంది కానీ మళ్ళీ ఢిల్లీ ఓడి చెప్పినట్టు తలాడించోడు గంగెద్దు లెక్క డూడు బసవన్న లెక్క ఉండటంతో ఏమి కాదు అని. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని పుష్కలంగా ఉన్న రాష్ట్రం. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కానీ పాలమూరు పంపులు ఆన్ చేయడు ముఖ్యమంత్రి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయడు. ఎందుకు? మనకేమో గురువు జయశంకర్ గారు, ఆయనకేమో గురువు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే ఆయనకు అంత వాడడం తప్ప ఆయనకు ఇంకోటి తెలియదు. ఈ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రయోజనాలు కానీ కనీసం జై తెలంగాణ అనడానికి కూడా మనసొప్పది ముఖ్యమంత్రికి. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉండడం అనేది మనకు ఎంతో బాధాకరం. రెండవది నిధులు మొత్తం ఢిల్లీకి ఇచ్చి రావడమే కదా. తెచ్చిందేముంది? మీరు ఢిల్లీకి 75 సార్లు పోయి ఏమీ లేదు. పైగా ఇంకా మీదికి భావదారిద్రపు మాటలు, చాలా దిక్కుమాలిన మాటలు. తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం అని చెప్పి దివాలా కోరు మాటలు. అందుకే జయశంకర్ సారు ఒకసారి
ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తే ఇలాంటి సన్నాసులకు పాఠాలు చెప్తే బాగుండేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ మనం ఎన్ని చెప్పినా ఇవాళ చెవిటోని ముంగట శంఖం ఊదినట్టు అవుతున్నది. ఎన్ని చెప్పినా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్ లో చెప్పినా అయ్యో అప్పులు చేయలేదురా కేసీఆర్, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అని చెప్తే కూడా ఇవాళ చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇట్లాంటి సన్నాసులకు జయశంకర్ సార్ ట్యూషన్ చెప్తే కనీసం సిగ్గు తెచ్చుకుంటుండే కొద్దిగా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇవాళ పార్లమెంట్లో, భారత పార్లమెంట్లో, లోక్సభలో ఒక బీజేపీ ఎంపీ లేచి తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలిస్తే ఒక్కడన్నా మాట్లాడిండా లోక్సభలో? ఒక్క కాంగ్రెస్ వాడు, ఒక్క బీజేపీ ఎంపీ ఒక్కనికన్నా రేషం ఉన్నదా? అదే అక్కడ గులాబీ జెండా కప్పుకున్న మన ఎంపీలుంటే పోయి గల్లవట్టకపోదురు ఏం మాట్లాడుతున్నారో నా కొడక అని. ఒక గది తెలంగాణ గురించి జయశంకర్ సార్ శాసించి సాధించాలన్నది గది. ఆయన ఆలోచించింది, ఆయన కోరుకున్నది గది. కానీ ఇవాళ దురదృష్టం మళ్ళీ ఒకసారి తెలంగాణ చివరికి మళ్ళీ ఇంత సాధించి భౌగోళిక తెలంగాణ సాధించుకున్నా మళ్ళీ తిరిగి సామంతులుగా బతకాల్సిన పరిస్థితిని ఢిల్లీకి కప్పం కట్టుకుంటేనే బతికే ముఖ్యమంత్రులు, ఢిల్లీ చుట్టూ చిప్పబట్టుకుని తిరిగే మరి అసమర్థ నాయకులు, వీళ్ళ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజలు కూడా తల్లడిల్లిపోయే పరిస్థితి వచ్చింది. మొన్న మీరు చూసింటారు, హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ వివరంగా పెట్టినారు. సోదరులు సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. ఎట్లా మళ్ళీ తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతున్నది, ఎట్లా తెలంగాణ వాటాని మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులు రద్దు చేయమని ఇవాళ తమ ఆధీనంలో తమ చెప్పు చేతల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఆడిస్తున్నదో నిన్న వివరంగా హరీష్ రావు గారు చెప్తే మన వాళ్ళందరూ అంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో మళ్ళీ తెలంగాణ ఎట్లా తల్లడిల్లుతున్నదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో జుట్టు అల్టిమేట్గా ఎవరి చేతులు ఉంటే వాడు ఆడిచ్చినట్టు ఆడతారు వాళ్ళు. అదే తెలంగాణకు నికార్సుగా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే అల్టిమేట్గా ప్రాణాన్ని పనిపెట్టడానికి సైతం, పనంగా పెట్టడానికి సైతం మరి వెనకాడకుండా నడిపించిన నాయకుడు ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా? జయశంకర్ జయంతి సందర్భంగా సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం, సాగునీటి ప్రాజెక్టుల అంశాలపైన కాంగ్రెస్ ప్రభుత్వంపైన విమర్శలు చేశారు. నీళ్లు, నిధులు, నియామాల కోసం ఉద్యమం జరిగిందన్న హరీష్ రావు ప్రాజెక్టుల అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. జేఆర్ఎంబీ సమావేశాల ఎజెండాలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మొదటిసారి జేఆర్ఎంబీ చరిత్రలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులు రద్దు చేయాలని, వాటిని రివ్యూ చేయాలని ఎజెండాలోకి మొదటిసారి వచ్చింది. ఇప్పటి వరకు 18 జేఆర్ఎంబీ మీటింగులు జరిగినాయి. ఏ మీటింగ్ లో కూడా జేఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాలో ఏ రోజు కూడా తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను పునఃసమీక్షించాలని, రద్దు చేయాలని ఎప్పుడూ ఎజెండాలోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ అబ్జెక్షన్స్ లేవనెత్తినా దాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. తెలంగాణ ప్రాజెక్టులకు అన్ని రకాల అనుమతులు సాధించింది. కానీ ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఎజెండాలో వచ్చింది. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎప్పుడన్నా ఎజెండాలో వచ్చిందా? ఫస్ట్ టైం ఇవాళ ఎజెండాలో వచ్చిందంటే ఈ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేకపోవడం, తెలంగాణ నీళ్ల గురించి పట్టింపు లేకపోవడం అనేటువంటిది ఇలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవండి, జీఆర్ఎంబీ ఎజెండాను మార్పించండి. గతంలో ఎప్పుడు ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులు రద్దు చేయాలి, సమీక్షించాలని ఎప్పుడు రాలేదు. ఆర్ యు బైకౌట్ ద జీఆర్ఎంబీ మీటింగ్? అయితే బహిష్కరించండి లేదా ఎజెండా మార్పించండి. ఇలా ఆంధ్రప్రదేశ్ కడుతున్న గోదావరి బనకచెర్లను ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇవాళ మీరు సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీలు ఆ రోజు హైడ్రాలజీ క్లియరెన్స్ వస్తే దాన్ని ఎందుకు వదులుకుంటున్నారో. కాంగ్రెస్ పార్టీకి సిపిఎం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల పొత్తులో భాగంగా తాము స్నేహధర్మం పాటిస్తున్నామన్నారు. కానీ కాంగ్రెస్ పాటించడం లేదని కోనంనేని సాంబశివరావు ఆరోపించారు. స్నేహధర్మాన్ని కాపాడుకోకపోతే మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఉండరు అని ఆయన మండిపడ్డారు. తాము పెద్ద పదవులు అడగడం లేదని, పొత్తులో ఇచ్చిన హామీల మేరకే పదవులు కోరుతున్నామని వెల్లడించారు. తమను అవమానిస్తే బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి కూడా పడుతుందని కోనంనేని కీలక వ్యాఖ్యలు చేశారు. మీ పత్రాన్ని మీరే రాసుకుంటే, మీ నాశనానికి శిలాఫలకం వేసుకుంటే మేమేం చేయలేమని స్పష్టం చేశారు. తమను పట్టించుకోకుండా కమ్యూనిస్టులది ఏముందిలే అని మొక్కే కథ అని పీకిస్తే పీకుకు వస్తామని ఎమ్మెల్యే కోనంనేని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదనే కాంగ్రెస్కు సపోర్ట్ చేసినట్లుగా ఆయన తెలిపారు. పినపాకలో పోటీ చేయాల్సి వస్తే సిపిఐ సిద్ధంగా ఉందని కోనంనేని స్పష్టం చేశారు. కాగా సిపిఐ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
తుంచితే పేకల కోస్తాం. కమ్యూనిస్టే కదా అని చెప్పి తేలిగ్గా తీసుకుంటే చరిత్రను మారుస్తారు. నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా కమ్యూనిస్టులే ఉంటారు. మేము ఎటు పొత్తుంటే అటు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాడు గెలుస్తారు. కేసీఆర్ తప్పు చేశాడు, కమ్యూనిస్టులను వాడుకున్నాడు, కానీ వీళ్ళది ఏముందిలే అన్నాడు. అప్పుడు నేనే సెక్రటరీ అయి ఉన్నాను. మేము ఏమిటో చూపెడతాం అన్నట్లుగానే వాళ్ళు పోయి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ కూడా మనం చేస్తున్నాం. మా కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు, వెళ్ళారు. మనం చేస్తున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందువల్లంటే తేలిగ్గా తీసుకోవద్దు. ఎన్నికలప్పుడే పొత్తు కమ్యూనిస్టులతో, ఎన్నికలు అయిన తర్వాత మీదేముందని అనొద్దు. మీదేముందని అంటే హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ మేధావుల విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. మేధావుల విభాగం రాష్ట్ర చైర్మన్ అనంతుల శ్యామ్ మోహన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇంటెలెక్చువల్ సెల్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ ధావల్, వైస్ చైర్మన్ పుష్పలక్ష్మణ్ పాల్గొన్నారు. ఇక పార్టీ సంస్థగత బలోపేతం, మేధావుల విభాగం విస్తరణ, భవిష్యత్తు కార్యాచరణ, ప్రజా సమస్యలపైన కాంగ్రెస్ పార్టీ వైఖరి వంటి అంశాలపైన ఈ సమావేశంలో చర్చించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ముత్తలంపాడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన వైసీపీ దీక్ష టెంట్ను టీడీపీ కార్యకర్తలు తొలగించారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్ష శిబిరం వద్దకు బోండా ఉమా వర్గం వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పర దాడులు జరిగాయని ఇరు పార్టీల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. డిఎస్సీ వ్యవహారంపైన వైసీపీ చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా దీక్ష శిబిరం వద్ద టీడీపీ నేత బొండా ఉమా వైసీపీపైన తీవ్ర ఆరోపణలు చేశారు. మెగా డిఎస్సీలో అక్రమాల పేరుతోటి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అరచకలు సృష్టించేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. నిరసనల పేరుతోటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అరాచకాలు చేయడానికి వ్యూహరచన చేసింది. ఈ రోజు నిరసనలు కాదు, రాష్ట్రం మొత్తం అరాచకం జరిగింది. ఉదయం నుంచి 9 గంటల దగ్గర నుంచే గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి ఇక్కడ మందు కొట్టించి వాళ్ళకి మిక్చర్ బ్యాగ్ సప్లై చేసి నారా లోకేష్ గారిని వినరాని బూతులు ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటే మేము పోలీసు వారికి చెప్పాం, ఏమంటే మీరు అనుమతి ఇచ్చారంటే అనుమతి ఇవ్వలేదండి, మరి ఎట్లా చేస్తున్నారండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారంటే అందుకని గంటలో వెళ్ళిపోతా ఉంది. 2 గంటలు వెళ్ళకుండా నారా లోకేష్ గారిని బూతులు చెప్తా ఉంటాం. మేము అడుగుతాం, మెగా డిఎస్సీ మీద వైసీపీ ఆరోపణలకు మేము చర్చకి సిద్ధంగా ఉన్నామని స్వయాన మా నారా లోకేష్ మంత్రి ప్రకటించాడు. మా పార్టీ స్పష్టంగా ఎక్కడికి కావండి అక్కడికి, మీరు తాడేపల్లి ఇంటికి రమ్మంటే ఇంటికి వస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి రమ్మంటే అక్కడికి వస్తాం అని ప్రకటించాం. ఇది స్పందన లేదు. ఎన్ఆర్ఐ మహిళ శైల చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు చర్చకు దారితీశాయి. అమెరికాలోని డల్లాస్లో జరిగిన నాటా మహాసభల సందర్భంగా ఓ మంత్రి తనతోటి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపైన వైసీపీ ఎమ్మెల్సీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరద కళ్యాణి స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించారు. ఎన్ఆర్ఐ మహిళ చేసిన ఆరోపణలపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ ఆ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని వరద కళ్యాణి డిమాండ్ చేశారు. అపాయింట్మెంట్ అడిగితే ఒంటరిగా రమ్మని ఆమెను వేధించాడు అతను. ఏ విధంగా అలాంటి వ్యక్తితో పాటు కేబినెట్ సమావేశంలో మీరు పాల్గొంటారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని శిక్షించాల్సిన బాధ్యత మహిళలైన మీ ముగ్గురు మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఆవిడ తన పోస్టులో స్పష్టంగా ప్రధానమంత్రి గారిని, అలాగే కేంద్ర హోంమంత్రి గారిని, సీఎంని, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని కూడా జోక్యం చేసుకోమని పెట్టడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలి కదా. ఎవరైనా మహిళ మీద చేయేస్తే తాట తీస్తాను అని డైలాగులు చెప్పారు కదా, మహిళల్ని వేధిస్తే తాట తీస్తాను అని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు
ఈ మంత్రి మీద చర్య తీసుకోవాలా లేదా? మరి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ నెల 17 నుంచి 20 తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ కీలక అంశాలపైన చర్చ జరగనుంది. 3 సహకార చక్ర కర్మాగారాల లిక్విడేషన్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సంబంధిత స్థలాల కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని ఏపీ ఐఏఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పెడెస్ట్రియన్ సేఫ్టీ అండ్ యూనివర్సల్ యాక్సెసిబిలిటీ పాలసీ 2026ను దాని ఆపరేషనల్ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పాదచారుల మరణాలు పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పట్టణ స్థానిక సంస్థలు, పోలీసులు మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో అవరోధరహిత పాదచారి మార్గాలు నిర్ధారించాలి. ఇప్పటివరకు ఏంటంటే కేవలం మనం వాహనాల సెంట్రిక్ అంటే ఈ వెహికల్ సెంట్రిక్ డిజైన్స్ని మనం చేసేవాళ్ళం రహదారులను డిజైన్ చేయటంలో. ఇప్పుడు వెహికల్సే కాకుండా పాదచారులని దృష్టిలో పెట్టుకుని కూడా మరి ఈ రోడ్స్ సేఫ్టీ కానీ రోడ్ డిజైన్ కానీ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పెడెస్ట్రియన్స్ డెత్ కేసెస్ని తగ్గించాలి, పూర్తిగా జీరో చేయాలనేది లక్ష్యం. ముఖ్యమంత్రి గారు ఈ డిజైన్ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిజేబుల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ డిజైన్స్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి తెలియజేస్తాను. పోలీసు ఉద్యోగాల భర్తీ అంశంపైన విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, కనీసం 10,000 పోలీసు ఉద్యోగాలను ప్రకటించాలని జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అలాగే పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయ పరిమితిని 30 ఏళ్లకు పెంచాలని కోరారు. నిరుద్యోగ యువత సమస్యలపైన పోరాటం చేస్తామని, ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చినట్లుగా జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీ పరీక్షల నిర్వహణపైన వివాదం మరింత ముదిరింది. డిఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని, పేపర్ లీకేజ్ జరిగిందనే ఆరోపణలపైన సిబిఐ తోటి విచారణ జరిపించాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ ఆందోళనలో భాగంగా నెల్లూరు, పల్నాడు, అనంతపురం, విజయవాడ, తిరుపతి సహా పలు జిల్లాల్లో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. డిఎస్సీ వ్యవహారంపైన నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం ఒక కాజ్ కోసం చేస్తా ఉంటే ఏ విధంగా ఎస్ఐ ఎగబడి మైకు కట్ చేయడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేశారు. ఎందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అంత భయమో, రాజకీయ నాయకులకు ఎందుకు అంత భయమో మనకు తెలియదు. మీకు అంత భయం ఉన్న వాళ్ళు మరి ఈ అవకతవకలు జరుగుతున్నాయి, పిల్లలు ఈ విధంగా విద్యార్థులందరూ కూడా సఫర్ అవుతున్నారు, మరి దానికి న్యాయం చేయొచ్చు కదా. ఇంత భయం ఎందుకు? మీరు చేయలేదు కాబట్టి మేము ప్రశ్నిస్తుంటే గొంతు నొక్కేయాలి, ఎవరు వినకూడదు. ఇక్కడ ఇంతమంది నిరాహార దీక్షలు ఉంటే వెళ్ళే వాళ్ళు కానీ ఎవరు ఈ ఊర్లో నియోజకవర్గంలో ఎవరు కూడా ఈ వాయిస్ వినకూడదు. ఎందుకు చేస్తున్నారు? అంత సైలెంట్గా ఉండాలి, గొంతు నొక్కేయాలి. ఇదే పని అన్న మాట్లాడితే కేసులు పెడతామంటారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మీరు మైకులు రాకపోవచ్చు, మేము మా గొంతు నొక్కేయచ్చు, కానీ ప్రజల్లో ఒకసారి తిరుగుబాటు వస్తే, యువతలో ఒకసారి తిరుగుబాటు వస్తే, వాళ్ళ భవిష్యత్తులో పెట్టుకున్నందుకు మీరు ఏమైపోతారో, ఈ ప్రభుత్వం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చెయ్యాలి. అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాము. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. అదే విధంగా కూడా లోకేష్ నైతిక బాధ్యత తీసుకుని ఈ రోజు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఈ రోజు ఈ ప్రభుత్వం మీద ఉంచి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రోజు చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అశేషంగా జనాభా ఈ రోజు వస్తా ఉన్నారంటే ఈ రోజు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పోగొట్టుకున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇతను చెప్పిన మోసపు హామీలని నమ్మి ఈ రోజు మేము ఓటు వేసి మోసపోయామని ఈ రోజు అందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఇంత జరుగుతా ఉన్నా ఒక ఆయన మాత్రం అప్పుడప్పుడు తలుక్కని వస్తాడు. తలుక్కని వచ్చి 4 మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడిని కవర్ చేసుకుని వెళ్లే పని ఆ పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమం. ఈ రోజు విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున ఎన్నికల ముందు ప్రచారం చేసుకొని యువతి యువకుల ఓట్లన్నీ కూడా దండుకున్నారు. మెగా డిఎస్సీ పెడతామని చెప్పి విద్యార్థులందరూ కూడా నిరాశ నిస్పృహలకు గురయ్యే పరిస్థితి లోకేష్ విద్యాశాఖ మంత్రిగా చేయడం జరిగింది. కేవలం అతనికి కావాల్సిన వ్యక్తులకు
కొన్ని కులాలకు సంబంధించిన వారికి, వారి పార్టీలకు సంబంధించిన వారికి, కూటమి పార్టీల్లో ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా ఎగ్జామ్ రాసినా రాయకపోయినా చేసి వాళ్ళందరినీ కూడా ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున అవకతవకలు జరిగితే వాలంటరీగా లోకేష్ ముందుకొచ్చి నేను ఇది తప్పు జరిగింది, రిజైన్ చేస్తూ ఉన్నాను, మరి నా సచీలత సాధుకుంటూ ఉండాలని చెప్పే బదులు దాని గురించి ఏమాత్రం కూడా అతను మాట్లాడడం లేదు. మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలు, స్పోర్ట్స్ కోటాతో పాటు రెగ్యులర్ గా జరిగిన ఎగ్జామ్స్ లలో 2% నుంచి 3% పెంచడము, దాంట్లో డిఫరెంట్ గేమ్స్ రావడము, పేకాట లాంటివి ఇలాంటి గేమ్స్ పెట్టడము, దాంట్లో దీనితో పాటు నెంబర్ 1 వచ్చిన ర్యాంక్ వచ్చిన అతనికి ఉద్యోగం ఇవ్వకపోవడము, ఈ మెరిట్ లిస్ట్ ఎక్కడే గానీ చూపించకపోవడము, ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని రద్దు చేయడము, ఇలా ఒక 2-3 కారణాలు దీంట్లో అవకతవకలు జరిగాయి అని బలంగా నిరూపించబడుతుంది, బలంగా తెలియజేస్తున్నాం, కనబడుతోంది అందరికి, పబ్లిక్ కి కూడా. వాటి మీద చర్యలు తీసుకోవాలి. లోకేష్ అసమర్థంగా విద్యాశాఖను నిర్వహించడం వల్లనే ఇవన్నీ కూడా అవకతవకలు జరుగుతుంది. నువ్వు సూపర్ అంటే నువ్వు సూపర్, నువ్వు అందంగా ఉన్నావు అంటే నువ్వు అందంగా ఉన్నావు. ఇక్కడ ప్రజలు ఏమైపోతున్నారు అనేది ఆలోచన లేకుండా పోయింది. మీరు కన రెస్పాండ్ కాకపోతే, మొన్న చూసాం ఢిల్లీలో, అలాంటి పరిణామాలే మళ్ళీ ప్రజలందరూ కూడా రోడ్లెక్కి మిమ్మల్ని దించే కాలం దగ్గరలోనే ఉందని చెప్పేసి. మాజీ మంత్రి పేర్ని నాని అమరావతి రాజధాని అంశంపైన కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల ప్రభావంతో సిఆర్డీఏ అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి రాజధాని ప్రాంతంగా తీర్మానం చేసింది అన్నారు. ఈ అంశంపైన త్వరలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మరో తీర్మానం తీసుకురానున్నారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబుకు బందరులో బంధువులు లేకపోవడంతో ఆ ప్రాంతాన్ని పక్కన పెట్టారని ఆయన విమర్శించారు. జగన్ గారి దెబ్బకి సిఆర్డీఏలో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో తీర్మానం ఒకటి చేశారు. అమరావతి, విజయవాడ, గుంటూరు 3 కలిసి రాజధానిగా అని చెప్పి తీర్మానం చేశారంటున్నారు. మొన్న నెక్స్ట్ క్యాబినెట్ కి పెడతారు, ఇవాళ క్యాబినెట్ కి పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేప్పటికీ మాడు పగిలి ఇప్పుడు ఆవిగన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అమరావతి, విజయవాడ, గుంటూరు అంటే బందర్లో చంద్రబాబు చుట్టాలు లేరని బందర్ ఎత్తేసాడు. అంతేకాదు, వేరే కారణం ఉంది. బందర్లో పోర్ట్ ఉంది, జగన్ గారు మావిగన్ అన్నాడు, మా బందర్ ఎందుకు తీర్మానంలో పెట్టలా అంటే చంద్రబాబు బంధువులు ఎవరు లేరు, తీర్మానం కూడా చేశాడు అంటున్నారు. నేను జగన్ గారి దెబ్బకి సిఆర్డీఏలో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో తీర్మానం ఒకటి చేశారు. అమరావతి, విజయవాడ, గుంటూరు 3 కలిసి రాజధానిగా అని చెప్పి తీర్మానం చేశారంటున్నారు. మొన్న నెక్స్ట్ క్యాబినెట్ కి పెడతారు, ఇవాళ క్యాబినెట్ కి పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేప్పటికీ వైసీపీ అధ్యక్షుడు జగన్ బయట అడుగు పెడితే విధ్వంసం, అరాచకాలు జరుగుతున్నాయని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టడమే ఆయన పని అని విమర్శించారు. విమర్శల పేరుతోటి బల ప్రదర్శన చేస్తూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని అనిత జగన్ను ప్రశ్నించారు. బాధితులకు కాకుండా నిందితులను పరామర్శించడం ఏంటంటూ నిలదీశారు. జగన్ పర్యటనలోని ఘటనలకు సంబంధించిన వీడియోలను ఈ సందర్భంగా మంత్రి ప్రదర్శించారు. ఏం జరిగింది? ఒక పర్పస్ అంటూ ఉండాలి కదా. ఈరోజు ఒక గొడ్డలిపాటి నాయకుడికి కూడా ఒక పర్పస్ అంటూ ఉండాలి. ఈ రోజుల్లోని గాంజా అన్నది, రౌడీ షీటర్లు అన్న వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ఎంత హింసని ప్రేరేపిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. గాంజాని అరికట్టే పొజిషన్స్లో ఈరోజు మేము దఫదఫాలుగా ముందుకెళ్తా ఉంటే, అలాంటి గాంజా తీసుకొని గాంజా బ్యాచ్ వాళ్ళని, రౌడీ షీటర్లని పరామర్శకని పేర్లు చెప్పి వాళ్ళని చిన్నపిల్లలు అని చెప్పి గాంజా బ్యాచ్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నారండి మీరు? నాకు అర్థం కావట్లేదు. రప్పమని చెప్పేసి వాళ్ళ చేత స్లోగన్లు ఇప్పించుకోవడం, సైలెన్సర్లు పీకేసి బళ్ళు మీద సౌండ్లు చేస్తూ వీధుల్లో తిరగటం, అంబులెన్స్లకి కూడా దారి ఇవ్వకుండా వాళ్ళు అంటే ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితులు కూడా చేస్తున్న పరిస్థితిని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. వైఎస్ జగన్ భద్రతపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. దేవరపల్లి పర్యటనలో బందోబస్తు లేదని ఎంపీలు ఆరోపించారు. జగన్కు పటిష్ట భద్రత కల్పించాలని కోరారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. డీసీ అక్రమాలపైన అమిత్ షాకు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితోటి విచారణ కోరారు. వైసీపీ ఎంపీలు రాజకీయ కక్షతోటి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపైన మంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్లో ప్రధాని మోడీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బయోగ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని నిర్ణయించారు.
గోబర్ధన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 23,731 కోట్లతోటి బయోగ్యాస్ పంపిణీ చేయడం కోసం ఈ పథకాన్ని అమలులోకి తీసుకురానున్నారు. అస్సాంలో 4 లేన్ల నేషనల్ హైవే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హైవేకి. ఇక 8,970 కోట్లతోటి అస్సాంలో నేషనల్ హైవే నిర్మించాలని మంత్రులు ఆమోదించారు. ఆందోళనలు నిరసనలు చేపట్టినంత మాత్రాన యువతను దేశ వ్యతిరేకులుగా పరిగణించకూడదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. ఇక వారు మన సంతతి అని, మన తర్వాతి తరమని పేర్కొన్న ఆయన వారి ఆందోళనను తప్పకుండా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఒకవేళ జడ్జెడ్ ఆందోళన చేస్తుంటే వారు ఖచ్చితంగా దేశ వ్యతిరేకులు కాదని, వారు మనవారే, మన భావితరానికి ప్రతినిధులు అన్నారు. लेकिन मैं अपने जगह क्या कर सकता हूँ? उदाहरणार्थ कई जगह कई स्थान है हमारे यहाँ, तो ग्रामीणों ने और कार्यकर्ताओं ने मिलके वहाँ के स्कूल को ठीक किया. तो ये ऐसी फैसिलिटीज नहीं थी, तो गांव वालों ने थोड़ी थोड़ी संसाधन जुटाकर ये फैसिलिटीज उत्पन्न की. पास के शहर में किसी भले आदमी को पकड़ा, कंप्यूटर स्क्रीन उसने स्कूल में लगा दिए, ऐसा करके किया. अब शिक्षा का जो फाइनेंशियल बर्डन है, अगर समाज पूरा ध्यान देगा, क्योंकि ये शिक्षा सरकार की दी हुई वगैरह नहीं है, ये हमारे बच्चों की शिक्षा है, तो हमारे बच्चों की शिक्षा ठीक हो इसलिए हमको भी एक्टिव रहना चाहिए, विजिलेंट भी रहना चाहिए और असिस्ट भी करना चाहिए. ये अगर एक्टिविज्म हुआ तो ये सुधार बहुत. దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాలతోటి ముగిసే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం పెట్టుబడిదారుల సెంటిమెంట్కు ఊతమిచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, రసాయన రంగ షేర్లలో కొనుగోలు పెరగడంతో సూచీలు పైకి ఎగిశాయి. సెన్సెక్స్ 374 పాయింట్స్ లాభపడి 78,954 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 11 పాయింట్స్ పెరిగి 24,636 వద్ద స్థిరపడింది. నిఫ్టీ షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ అత్యధిక లాభాలు నమోదు చేశాయి. మరోవైపు రియాలిటీ, మీడియా, ఆటో రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.